గరిష్ట స్థాయికి చేరిన కుటుంబ అప్పులు. భారతదేశంలో కుటుంబ అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023-2024 మూడవ త్రైమాసికంలో భారతదేశ కుటుంబ అప్పులు స్థూల జాతీయోత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 39% చేరుతుందని అంచనా వేసింది. ఇది 2020-2021 నాలుగవ త్రైమాసికంలో నామోదైన గరిష్ట స్థాయి 38.6% కన్నా ఎక్కువ. 2023-24 Q3లో వార్షిక ప్రతిపాదన కుటుంబ అప్పులు 16.5% పెరిగిందని అంచనా వేయబడింది. అయితే గృహేతర రుణాలలో వేగంగా వృద్ధి చెందడం ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషణ వెల్లడించింది. పెరుగుతున్న గృహ రుణాలు కార్పొరేట్ రుణాలు పెరుగుదలకు విరుద్ధంగా ఉంది. ఇది 2023-2024 మూడవ త్రైమాసికంలో ఇవి కేవలం ఏడాదికి 6.1% పెరిగాయని అంచనా వేయబడింది. అదే సమయంలో జీడిపి 15 ఏళ్ల కనిష్ట స్థాయి 42.7% తగ్గింది. అనేక తక్కువ ఆదాయం కుటుంబాల కరోనా మహమ్మారి బారిన పడడం, తప్పనిసరిగా రుణాలు తీసుకోవాల్సి రావడంతో 2020-2021 చివరి నాటికి కుటుంబ అప్పులు భారీగా పెరిగాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కుటుంబ అప్పులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ రుణాలు తీసుకున్న కుటుంబాల అధిక పరిపతిని పొందుతాయని పలువురు నిపుణులు సూచించినప్పటికీ కుటుంబేతర రుణాలు వేగంగా పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ కంపెనీకి చెందిన ఆర్థికవేత్త నిఖిల్ గుప్తా సూచించారు. ఉదాహరణకు డిసెంబర్ 2023 త్రైమాసికంలో కుటుంబేతర రుణం 18.3% పెరిగింది. కుటుంబ అప్పు 12.2% పెరిగాయి. కుటుంబేతర రుణాల వాటా మొత్తం కుటుంబ అప్పులో 72%గా ఉంది. 2020-2021 నాలుగవ త్రైమాసికంలో కరోనా మహమ్మారి అధికంగా ఉన్న సమయంలో లాక్డౌన్ కారణంగా దేశ జీడిపి 3.5% వద్ద నెమ్మదిగా వృద్ధి చెందింది. 2023-24 మూడవ త్రైమాసికంలో ఇది 8.4% పెరిగింది. అనుకూలమైన ప్రభావం ఉన్నప్పటికీ కుటుంబ అప్పు కూడా జీడిపిలో వాటాగా పెరగడం ఆందోళనకరం. డిసెంబర్ 2023 త్రైమాసికంలో అంచనా వేసిన కార్పొరేట్ రుణాల పెరుగుదల 2023-24లో రెండవ త్రైమాసికం నివేదించిన వార్షిక పెరుగుదల 5.5% దాదాపు బలహీనంగా ఉంది. 2022-23 మూడవ త్రైమాసికంలో నివేదించిన వార్షిక పెరుగుదల 10% కంటే నెమ్మదిగా ఉంది. 2023-24 మూడవ త్రైమాసికంలో ప్రభుత్వేతర ఆర్థికేతర రుణాల్లో దాదాపు 70% వృద్ధిని కుటుంబ అప్పు ఉందని మోతీలాల్ విశ్లేషణ చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2021-22లో 7.2% నుండి 2022-23లో కుటుంబాల నికర ఆర్థిక పొదుపులు దాదాపు 5 దశాబ్దాల కనిష్ట స్థాయిని పడిపోయిందని సెప్టెంబర్ 19, 2023లో ఎఫ్ఈ నివేదిక ప్రకటించింది. తీవ్రమైన ఆదాయం సంక్షోభం మహమ్మారి అనంతరం వినియోగంలో పెరుగుదల అస్థిరతకు కారణమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.